Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkatrishna, interior designer. Today we are back with another video on a 2 BHK interior video. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1000 SFT కలిగి ఉన్నది. ఇది చిన్న ఫ్లాటే కానీ ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. లివింగ్ రూమ్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వాల్కి అంతా కూడా ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే సైడ్లో చూసుకుంటే లోవర్ డిజైన్ ఇచ్చామండి. ఈ లోవర్స్ మధ్యలో నుంచి కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ లోవర్స్ హ్యాండ్ మేడ్ అండి, సో దట్ ఈ గ్లాసీ లామినేషన్ అనేది దీని మీద స్టిక్ చేయడానికి వస్తుంది. అదర్వైజ్ లోవర్స్ ఎప్పుడు మ్యాట్ ఫినిష్లో ఉంటాయి. అండ్ టాప్లో చూసుకుంటే ఇక్కడ మనం మెయిన్ టీవీ కవరేజ్ కోసం అలా మనం ఈ లోవర్స్లోనే ఒక డోర్ అనేది క్రియేట్ చేసాం, సో దట్ ఆ మెయిన్ టీవీ సపరేట్గా కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ పైన చూసుకుంటే మనం ఒక రాఫ్టర్ ప్రొవైడ్ చేసాము. ఆ రాఫ్టర్ ఈ డిజైన్ ఇచ్చాము, దానికి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ టీవీ యూనిట్ ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇచ్చామండి, హై గ్లాసీ. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనం వుడ్ కలర్ హై గ్లాసీ లామినేషన్ ఇచ్చాము. అండ్ బాటమ్ స్టోరేజ్ అంతా కూడా ఫుల్ వైట్ గ్లాసీలో ఇచ్చామండి. అండ్ కింద మనము సెటప్ బాక్స్కి అన్ని ఇక్కడ గ్లాస్ స్టోరేజ్ అనేది ఇచ్చామండి, సో దట్ రిమోట్ ఆడుతుంది. అండ్ సైడ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఒక సైడ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేసాము విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ అండి. ఈ ప్రొఫైల్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుందండి, ఎక్స్ట్రా పడుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ పార్టీషన్ ఇచ్చాము హాల్లో. సో ఇది హాల్ నుంచి డైనింగ్కి వెళ్ళే పార్టీషన్. ఈ పార్టీషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మూవబుల్ పార్టీషన్ అండి. సో మొత్తం కూడా దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ దీన్ని ఇలా తీసుకురావచ్చు. ఇక్కడ నుంచి ఏమన్నా బిగ్ ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ పార్టీషన్ తర్వాత ఇక్కడ మనం ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఈ ఆర్చ్కి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చామండి. అండ్ ఇక్కడ వచ్చిన పెద్ద బీమ్ని కూడా ఇలా కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం మెయిన్ డోర్కి ఆపోజిట్ వాల్ మనం ఇలా వాల్పేపర్ డిజైన్ అనేది ఇచ్చామండి, రాధాకృష్ణ డిజైన్. చూడండి చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇదే రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అంటారు దీన్ని, ఇప్పుడు ట్రెండ్ అండి. అండ్ ఇక్కడ 2 ఫ్యాన్స్ ఒక జూమర్కి ప్రొవిజన్ ఇచ్చాము. ఈ 2 ఫ్యాన్స్ కూడా చిన్న ఫ్యాన్స్ అండి. ఈ హాల్ చిన్నది కాబట్టి టూ చిన్న ఫ్యాన్స్ పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ హాల్లో ఈశాన్య మూల చూసుకుంటే పూజా మందిరం ప్రొవైడ్ చేసామండి. ఈ పూజా మందిరం ఎంట్రన్స్ ఆర్చ్లా ఇచ్చాము. నెక్స్ట్ టఫ్ అండ్ గ్లాస్ డోర్ ఇచ్చామండి, ఫుల్ డోర్. దీని మీద ఇలా డిజైన్ ఇచ్చాము. అండ్ ఈ డిజైన్ తర్వాత మనం లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ మనం ఫస్ట్లో మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ కనిపిస్తుంది, ఓంకారం డిజైన్, ఇక్కడ నామాలు. నెక్స్ట్ టాప్లో చూసుకుంటే స్వస్తిక్ సింబల్ ఇచ్చామండి ఫాల్ సీలింగ్లో. నెక్స్ట్ ఈ పూజా మందిరం బాటమ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ బాటంలో మనం ఓపెన్ క్లోజ్ డోర్స్ ఇచ్చామండి, సో దట్ ఏమన్నా ఐటమ్స్ అందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత మనం డైనింగ్లోకి వెళ్దాం. సో ఇక్కడ నుంచి మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతాము. సో డైనింగ్ కమ్ కిచెన్ అన్నమాట ఇది. సో పెద్దగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు డైనింగ్ గురించి చూసుకుంటే ఇక్కడ ఉందండి, ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చాము. ఈ క్రాకరీ యూనిట్లో హెడ్ లెవెల్ స్టోరేజ్ అండ్ మిడిల్లో వచ్చేసి టైల్స్ అండ్ ఇక్కడ గ్రానైట్ స్లాబ్, ఇవి కస్టమర్ వేయించుకున్నారండి. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాం, క్లోజ్డ్ స్టోరేజ్. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసామండి, చూడండి. సో దీన్ని ఇలా టచ్ చేస్తే కలర్స్ మారుతాయి అండ్ ఆల్సో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ క్రాకరీకి ఆపోజిట్లో మనకి ఓపెన్ కిచెన్ ఉందండి. ఈ ఓపెన్ కిచెన్లో చూసుకుంటే ఇక్కడ మనం బాటంలో ఇలాంటి హై గ్లాసీ కాంబినేషన్ కలర్ ఇచ్చామండి, చూడండి. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ వాష్ బేసిన్ ఏరియాకి సంబంధించిన డోర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. ఇందులో వచ్చేసి మనం ఆ కట్లరీ షీట్, ప్లేట్ సపరేటర్ అనేవి కూడా పెట్టాలి, ఇంకా పెట్టలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కార్నర్ స్టోరేజ్ వాడుకోవడానికి ఒక డోర్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి.
చూడండి, ఇది 180 degrees హింజెస్ ఇక్కడ వాడటం వల్ల ఫుల్గా ఓపెన్ అయింది మనకి ఇక్కడ. అండ్ ఈ కార్నర్ స్టోరేజ్ గ్యాస్ సిలిండర్కి కాదు, గ్యాస్ సిలిండర్ బయట నుంచి మనం సెటప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ ఆన్ ఆఫ్ నాబ్ మనం ఇంట్లోనే పెట్టడం జరిగింది, ఇక్కడే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ సిలిండర్ వచ్చేసి మనకి వచ్చేసి షూ ర్యాక్లో ఉంటుందండి. షూ ర్యాక్ నుంచి ఇక్కడికి పైప్ లైన్ అనేది ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న షెల్వ్స్ని ఇలా మనం డోర్స్ పెట్టి కవర్ చేసాం. అండ్ ఆల్సో ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ కూడా ఫుల్ హై గ్లాసీ లామినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ క్లోజ్ చేసామండి. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ స్టోరేజ్ అనేది ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ మనం డోర్స్ పెడితే ఓపెన్ చేయడానికి కష్టం కాబట్టి ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఒక హెడ్ లెవెల్ బాక్స్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. టాప్లో చూసుకుంటే ఇక్కడ లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి. ఈ లాఫ్ట్ స్టోరేజ్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుంది, దానికి లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము, సో దట్ చాలా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్లెయిన్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్లెయిన్ డిజైన్లో ఈ క్రాకరీ పక్కన డైనింగ్లో చూసుకుంటే ఇక్కడ ఈ డిజైన్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ప్రొవైడ్ చేసాము, చాలా లుక్ వచ్చింది చూడండి. అండ్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేద్దాం. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. ఇక్కడ వుడ్ కలర్ ప్యాటర్న్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. అదే మ్యాచింగ్లో మనం ఇక్కడ కబోర్డ్ కలర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం లైట్ కలర్ బీజ్ అండ్ ఇక్కడ వుడ్ కలర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇది స్లైడింగ్ వార్డ్రోబ్ అండి, ఇది సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్ ఇది. సో అలా క్లోజ్ అవుతుంది. అండ్ పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ ఇక్కడ లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము వాల్ టు వాల్. నెక్స్ట్ ఇక్కడే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేసామండి ఈ కబోర్డ్ పక్కనే. అండ్ ఇక్కడ మనకి కాట్ వస్తుంది. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ ఇలా ఇచ్చామండి, డ్రా స్టోరేజ్. అండ్ ఇదంతా కూడా మిర్రర్ స్టిక్ చేయడం జరిగింది. ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఉంటుంది అనమాట, ఓపెన్ చేస్తే ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ ఒక చిన్న సింపుల్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇది సో జస్ట్ సింపుల్ డిజైన్ అండి. నెక్స్ట్ దీని తర్వాత ఒక స్టడీ యూనిట్ కూడా మాస్టర్ బెడ్రూమ్లోనే ఇవ్వడం జరిగింది. ఈ స్టడీ యూనిట్లో టాప్లో చూసుకుంటే బుక్ ర్యాక్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఈ బుక్ ర్యాక్ కూడా కింద నుంచి ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ బాటంలో స్టడీ యూనిట్ టేబుల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. స్టడీ యూనిట్ టేబుల్ చూసుకుంటే సైడ్ స్టోరేజ్ ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం ఈ బెడ్ సైడ్ టేబుల్ కూడా రెడీ చేసి పెట్టాము. ఇంకా ఇక్కడ కాట్ వచ్చేది ఉన్నది, కస్టమర్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలాంటి డిజైన్ ఇచ్చామండి, చూడండి చాలా నీట్గా వస్తుంది. అండ్ రూఫ్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ స్పాట్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే మనం స్లైడింగ్ వార్డ్రోబ్ డిజైన్ ఇచ్చాము. ఇక్కడ కూడా ఇక్కడ క్రీమ్ కలర్ అండ్ వుడెన్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇది కూడా స్లైడింగ్ వార్డ్రోబ్. సో దీన్ని ఇలా సాఫ్ట్గా స్లైడ్ అయిపోతుంది, మనకి సౌండ్ కూడా రాదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న మిర్రర్ ఇవ్వడం జరిగిందండి, దానికి కూడా ఫ్రేమింగ్ ఇచ్చాము. ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.